హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వర్క్ ఈస్ వర్షిప్. వర్క్ ఈస్ వర్షిప్ అంటే పనిని ప్రేమించడమే. చాలా వరకు పనిని ఎవరైతే ఇష్టపడతారో చాలా వరకు అన్ని విజయాలు పొందగలుగుతారు. తనకు నచ్చిన పనిలో ఎప్పటికీ శ్రద్ధగా, కాన్సన్ట్రేషన్గా, ఏకాగ్రతతోటి ఇంకా తన దృష్టిని అంతా దాని మీదనే పెడతాడో అతను తన సాధించాల్సిన లక్ష్యాన్ని చేరుకుంటాడు. పని విధానాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. పని రీత్యా దాని యొక్క పద్ధతి నేర్చుకుంటాడు. వర్క్ ఈస్ వర్షిప్ అంటే నువ్వు నీ పనిని ప్రేమిస్తే ఆటోమేటిక్‌గా నిన్ను ఆ దైవం కూడా ప్రేమించగలదు. ఇలా వర్షిప్ అనేది ఎందుకంటే ఒక వ్యక్తినే తీసుకోండి. తను హార్డ్ వర్క్ చేయడం మొదలుపెట్టాడు. తన హార్డ్ వర్క్ ఎలా పోయిందని బాధపడ్డాడు. చాలా వరకు ఏడ్చాడు కూడా. నేను కష్టపడిన నా సొమ్మంతా ఎటు పోయిందని ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు తనకు అనిపిస్తది. ఒక దైవదూత వచ్చి మాట్లాడుతది ఆకాశం నుంచి. నీ కష్టం ఏడికి పోదు. నీవు చేసే పని నిన్ను కాపాడుతుందని. అది ఎలా తెలుసుకుంటుందని తెలుసుకోవడానికి అతనికి ఒక మార్గం చెప్తాది. నువ్వు రోజంతా ఎన్ని గంటలు పని చేయగలుగుతావు అని అడుగుతుంది. అప్పుడు నాకు తెలిసి 10 గంటలంటాడు. 10 గంటలు కాదు గానీ నేను 8 గంటల పని నీకిస్తాను. అందులో 6 గంటలు నువ్వు కరెక్ట్ పని చేసి మిగతా 2 గంటలు నువ్వేం చేసినా నేను ఏమనను. అయితే నా కష్టం నాతోటే ఉంటుందిగా అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవదూత నీతోనే ఉంటుంది. అంతేకాకుండా నువ్వు ఏ జన్మలో పుట్టినా నీ కర్మ క్రియ నీతోటే వస్తాయని చెప్తాది. అలా ఆ వర్క్‌ని నమ్మాడు కాబట్టి అతను దైవాన్ని ఇన్‌స్పైర్ చేశాడు కాబట్టి అతనికి పోర్టల్ గేట్స్ ఓపెన్ చేసే ఎంట్రీ జోన్‌కెళ్ళాడు. ఈ విధంగా తన గత జన్మలో ఎన్ని మిస్ అయ్యాడో అయినా కూడా ఒక దైవదూతగా మారతాడు. ఇది వర్క్ రీత్యాలో జరిగింది. కొందరు పనులలో దైవాన్ని దర్శించుకుంటూ పని చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, కాన్సంట్రేషన్, ఇంకా తన ఫోకస్, తన పట్టుదల, తన విశ్వాసం, ఆత్మవిశ్వాసం కూడా మెరుగుపరుస్తాయి. అంటే ఎవరో కొందరొచ్చి ఆ ఆత్మవిశ్వాసాన్ని మాటలతోటి చెడగొడతారు. కొంతమంది మాటలతోటి ఎలా చెడగొడతారంటే, "ఏ పో ఇక్కడి నుంచి, నీతోటి ఏం కాదు, నీ వల్ల అయింది ఏముంది, నీ వల్ల లాభం లేదు, నష్టం లేదు." ఆహా! వీడేరా మనకు కరెక్ట్ అయినోడని ఈ పని దొంగలుంటారుగా, వీళ్ళందరూ ఏదో ఒక పుల్ల పెట్టి మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు. సో, నీ పనిని నువ్వు ఎంతవరకు ఇష్టపడితే, ఎంతవరకు ప్రేమిస్తే అంతవరకు అన్నీ నీతోటే వస్తాయి. దానిని నువ్వు బరువనుకుంటే బరువైతాయి. లేదు ఇది నా కర్మ, నేను చేయాల్సిందే, నేను కర్తవ్యం కోసం బతుకుతున్నా అంటే దానికి మంచి ఫలితం దక్కుతది. నువ్వు ఏదైనా ఈజీగా చెయ్యి, దాన్ని ఈజీగా ఇష్టపడతావు. హార్డ్‌గా చెయ్యి, హార్డ్‌గా అనిపిస్తది. అందుకే మనకు ఈజీగా ఉన్న ప్రాసెసింగ్‌లో మనకు నచ్చిన పనిని వెతుక్కోవడమే నిజమైన దైవం దర్శనం. ఇది వర్క్ ఈస్ వర్షిప్ అంటే. వర్క్ చేసేయడం గొప్ప గాదు. వర్క్ చేయడం గొప్ప గాదు. ఆ వర్క్ ద్వారా ఏం నేర్చుకున్నాం? ఎలా వర్క్ చేశాం? అసలు మనకు ఏ పని సూటబుల్ అయితది? మనం ఎవరం? ఇంతవరకు మనకున్న పనులలో ఎలాంటి దాంట్లో మనం ఇది అనిపించుకున్నాం? అంటే నేను దీనికి పనికొస్తానని కాన్సంట్రేషన్ లెవెల్ ఏడుంది అని ఫోకస్. ఏ లెవెల్‌లో నేను ఏడున్నాను? అన్ని లెవెల్‌లో వర్కింగ్ లెవెల్‌లో నేను పర్ఫెక్ట్‌గా ఉన్నానా? పర్ఫెక్ట్ టైంకి వర్క్ చేస్తున్నానా? టైమ్ మేనేజ్‌మెంట్ నాకుందా? నేను కూడా ఇతరులకు పని నేర్పుతున్నానా? పని దొంగ అవుతున్నానా? పనిని ప్రేమిస్తున్నానా? లేకపోతే పనిని బరువుగా, అయిష్టంగా ఎంచుకుంటున్నా అనేది పడుతూ ఉంటుంది. చాలామంది మాటతోటి మంత్రమేస్తారు. ఈ మాటతోటి మంత్రం అంటే మాటలతోటి మనిషిని డామినేట్ చేస్తూ ఉంటారు. వీనితోటి ఏమైతదిరా అని వీడిని ఎలాగైనా నవ్వించుకుంటా నమ్మిస్తూ ఉంటారు. లేకపోతే హేళన చేస్తూ ఎక్కిరిస్తూ ఉంటారు. ఇద్దరు ముగ్గురు కలిసి సైగలతోటి వీడిని ఇంకా తొక్కేయాలిరా అనిపిస్తూ ఉంటుంది. ఇలా వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళకు ఇంకో జన్మలో వాళ్ళు అనుభవిస్తారు. సో, మనం వర్క్‌ని ఇష్టపడుతున్నాం కాబట్టి వర్క్‌కి తగ్గ న్యాయం చేయాలి. అంటే న్యాయం అంటే ధర్మం చేయాలి. ఆ న్యాయం ఎక్కడుంటుంది? మనం చేసే పాపపుణ్యాలు గూడా మనం చేసే పనుల వల్లే ఉంటాయి. సో, పనిని ఇష్టంగా చేయాలి, ప్రేమగా చేయాలి, ఏకాగ్రతతో, కాన్సంట్రేషన్‌తో ఒక ఒక ప్యాషన్‌గా చేయాలి. ప్యాషన్ అంటే
ఏది పడితే అది కాదు. దాన్ని నేను చేయగలను. నా వల్ల అవుతుంది. నాతోటి అవ్వదుని అని ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు. నాతోటి అయితది. ఓవర్ కాన్ఫిడెంట్ ఎప్పుడు రావాలి? అన్నిట్లలో నేను సమర్థుడే. కానీ నాలో ఇది కూడా ఉంది అని ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి. కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు. సో, వర్క్ ఈస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏడికి పోయినా నీకు సలాం కొట్టేది నువ్వు చేసే నీ ఇంట్లో ఉన్న డబ్బుకు, నీకున్న పదవికి సలాం కొట్టరు. నువ్వు చేసే పనికి, నీకున్న పేరుకి సలాం కొడతారు. అంతేగాని నువ్వు సంపాదించుకున్న ఆస్తి నీతోటి రాదు. నువ్వు పెంచుకున్న బా బంధాలు నీతోటి రావు. నీ భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు ఎవరు నీతోటి రాదు. నువ్వు చేసే పని నీతోటొస్తది. చివరి వరకు నిన్ను గుర్తించేది నీ పనే. నువ్వు ఎక్కడికెళ్ళినా నీ పనే నిన్ను గుర్తిస్తది. ఇదే వర్క్ ఈస్ వర్షిప్. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఈరోజు టాపిక్ వర్క్ ఈస్ వర్షిప్. బాయ్.